ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య రిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ఇక్కడ మీరు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకోవాలి. ఇక్కడ గ్రహస్థితిలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి. మనకి మేషంలో గురువు వక్రించున్నాడు, కన్యారాశిలో కేతువు, తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు 25వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు పర్టికులర్గా వృశ్చికం నుంచి 29వ తేదీ, అంటే ఈ 28వ తేదీ 29వ తేదీ ఈ గ్రహాల యొక్క సంబంధం ఏంటంటే పర్టికులర్గా ఈ కుజుడు అందులోకి వెళ్ళడము, ధనస్సులోకి వెళ్ళడము, ధనస్సులో వక్రించి రవితో ఉన్నటువంటి బుధుడు వక్రించుకుంటూ వెనక్కి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే శుక్రుడు బుధుడు కలుస్తున్నారు వృశ్చికంలో. అలాగే మరొకటి ఏంటంటే దీంతోపాటు కుంభంలో శని యొక్క సంచారము, మీనంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మరియు చంద్రుడు వృషభం నుంచి కర్కాటకం వరకు సంచరిస్తున్నాడు. కావున ఒక్కొక్క రాశి వారికి, ముఖ్యంగా లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. ఒక్కొక్క రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులావారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు సెకండ్ హౌస్లోకి మారుతున్నాడు 25th నుంచి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప విషయం ఏముంది ఇందులో చెప్తాను చూడండి. ఇది ఒక 2 విషయాలు ఇస్తుంది. ఏమిటది? ఒకటి, ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫైనాన్షియల్ గ్రోత్. ఎటువంటి ఫైనాన్షియల్ గ్రోత్? భూముల మూలంగా ఇచ్చే ఫైనాన్షియల్ గ్రోత్ ఇది. లేదా క్రియేటివ్ మూలంగా కూడా ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ గ్రోత్, క్రియేటివిటీ అండ్ భూములకు సంబంధించింది. మరి ఒక జాగ్రత్త ఏమిటి ఇక్కడ అంటే, మీకు ఈ ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు. అంటే శుక్రుడు 2వ స్థానంలో కుజరాశుల్లో ఉంటూ దాని తర్వాత కుజుడు రవి ఉన్నారు. అంటే ఏమిటి? కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం, గవర్నమెంట్ లేదా పోలీసులు, డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడడం, లేదా కొన్ని విషయాలు వాళ్ళతో చిన్న ఘర్షణ ఏర్పడడం, లేకపోతే మీ సిబ్లింగ్తో చిన్న ఈగో క్లాషెస్ రావడం, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది. అలాగే మీ యొక్క కోరిక ఏదైనా ఉంది, నాకు లోపల డిజైర్ ఇది ఉందండి అన్నప్పుడు, ఇప్పుడు డిజైర్ హౌజెస్లో రవికుజులు ఉన్నారు కాబట్టి సూర్య కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, డిజైర్స్ నెరవేరుతాయి. బికాజ్ ఆఫ్ ఆ నెరవేర్చేటువంటి కోణంలో అవి కూర్చున్నారు వచ్చి. ఎందుకు అంటే ఇక్కడ తులా రాశి ఆర్ తులా లగ్నానికి 11th లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను సన్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ 3rd హౌస్లో ఉన్నారు కాబట్టి డిజైర్స్ నెరవేర్చేటువంటి దాంట్లో ఉన్నారు. సో మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీకు చక్కటి డిజైర్ నెరవేరేటువంటి యోగంలో ఉంది. హోమ్ లోన్స్ లభిస్తాయి, కార్ లోన్స్ లభిస్తాయి ఈ సమయంలో. క్రియేటివ్స్ మూలంగా ధనయోగం వస్తుంది. సినిమా ఫీల్డ్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కావచ్చు, వీటి మూలంగా చాలా చక్కటి ధనయోగం ఉంది. బికాజ్ ఆఫ్ బ్యూటీ కారకుడు అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కాస్త ఎక్కువ ప్రయత్నం చేసి దాన్ని అధిగమించవలసినటువంటి స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు మీకు. ఇన్సూరెన్సెస్ మూలంగా ధనయోగము, అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. నూతన ఉద్యోగం రాదేమో
అమ్మో నాకు ఈ ఉద్యోగం పోతే ఏమైపోతుంది, నేను వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను, ఇక్కడ వస్తుందో రాదో, ఈ సంశయం అక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 12లో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా చూపిస్తున్నటువంటిది ఏమిటి, ఇట్స్ వెరీ క్లియర్. ధనం మీరు ఖర్చు పెట్టేటప్పుడు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నామా, అందులో ముఖ్యంగా ఒక్కోసారి చూడండి కొన్ని ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అద్భుతంగా యోగిస్తుంది. ఇలా సంవత్సరంలో పెట్టగానే అలా డబల్ అయి కూర్చుంటుంది. కానీ కొన్నిసార్లు మీ యొక్క జీవితాల్లో కూడా అనుభవాలు జరిగి ఉంటాయి. ఏమంటే మేము పలానా దగ్గర ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం, 10 ఏళ్ళు అయింది అదే రేట్ అండి అంటుంటారు. అదేమిటి అంటే అదేమో నాకు తెలియదండి, అదే రేట్ చెప్తున్నారు. ఎందుకంటే సరిగ్గా డౌన్ అయ్యే టైంలో మీరు తీసుకుంటారు ల్యాండ్, లేదా తెలియకుండా ఎక్కువ రేట్ పెట్టి తీసేసుకుంటారు. అక్కడ ఒక 10,000 రూపాయల గజం నడుస్తుంది అనుకోండి ఉదాహరణకి, తెలియకుండా 15,000 పెట్టి తీసేసుకుంటారు, లేకపోతే 20,000 పెట్టి తీసేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మీకు మార్కెట్లో ఆ రేట్ రీచ్ అవ్వడానికి 5,000 పడుతుంది, 5 ఇయర్స్ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, అదేంటి అప్పుడు 8,000 10,000 అన్నారు, ఇప్పుడు అదే అంటున్నారు ఏంటి అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ మీరు తీసుకున్నప్పుడు ఉన్న ప్లేస్ కానీ మీరు తీసుకున్నటువంటి ఏరియా కానీ అంత డెవలప్మెంట్ అయ్యి ఉండదు. పక్క ఏరియాలు బాగా డెవలప్ అవుతుంటే అక్కడ రేట్ ఎక్కువ ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో ఈ యొక్క అంశం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మరి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండలేం కదా. క్వశ్చన్ ఏంటంటే ఇవేవి ఆగకుండా ఉండవు కదా, ఏం చేయాలి? వెరీ క్లియర్. మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి మహాగణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త అవకాశాలు వస్తాయి, సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. నో నీడ్ టు వరీ. ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు, ఆ పనుల యొక్క సక్సెస్ కూడా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు ఈ మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఈ జన్మలో ఏదైనా గొప్ప విషయాలు మనం చేయగలుగుతున్నామన్నా, గొప్ప జన్మ ఎత్తామన్నా, లేకపోతే ఇబ్బంది పడుతున్నామన్నా, మనం ఏదైనా ఒక పర్టికులర్గా ఎవరూ సాధించలేనటువంటి అంశాలు మనం సాధిస్తున్నామన్నా, లేకపోతే ఎనీథింగ్ మన లైఫ్లో జరిగే ప్రతి అంశము కూడా మనము పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి పుణ్యం కానివ్వండి, సాధన కానివ్వండి, చేసుకున్న కర్మ ఆధారంగానే ఈ జన్మ మనకి జరుగుతూ ఉంటుంది అనేటువంటిది మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది. అయితే దీన్ని మరి యాజ్ ఇట్ ఈజ్గా మనం చేసుకున్న కర్మ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరుగుతుందా, దాన్ని ఏదైనా మార్చుకునే స్కోప్ ఉందా అంటే, దానికి ఎలా మార్చుకోవాలి, ఏ దేవతా అనుగ్రహం పొందితే ఆ ఉన్న కర్మని మనం తగ్గించుకోవచ్చు, లేదా ఆ కర్మను మనం ఈజీగా అనుభవించవచ్చు. ఎలా అంటే కొన్నిసార్లు కర్మ తొలగదు, కానీ ఆ కర్మని మనం అర్థం చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అంటే అది ఈజీగా మనం అనుభవించగలుగుతాం అన్నమాట. దానికి ఏమిటి ఆధారము అంటే జ్యోతిష్శాస్త్రం. ఈ జ్యోతిష్శాస్త్రంలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలంటే మీ యొక్క డేటు, టైము, మంత్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ నెలలో ఏ తారీఖున పుట్టారు అనేటువంటిది కావాలి. దీని ద్వారా మీ యొక్క లగ్నం అనేటువంటిది ఏంటో తెలుస్తుంది సమయము, ప్రదేశం వల్ల. లగ్నం అంటే ఎవరో కాదు, జీవుడు. అంటే అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే పొజిషన్స్ని బట్టి మీ లైఫ్ ఏంటనేటువంటిది డిసైడ్ అవుతుంది. కేవలం లైఫ్ అంటే ఒకటే కాకుండా మీ ధన సంబంధించిన విషయాలు చాలా కష్టపడిపోతుంటాం, కానీ డబ్బులు రావు. ఎందుకు రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎట్లా వెళ్తే మీకు డబ్బులు వస్తాయి అనేటువంటిది మీ ధన యోగం అనేది చెప్తుంది. మీ ప్రయత్నాలు ఏమిటి, మీ సిబ్లింగ్స్తో ఉండే రిలేషన్స్, థర్డ్ హౌస్, మీరు ఏ డైరెక్షన్లో, ఎందుకంటే వాస్తులో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు ఏ డైరెక్షన్ పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, బ్లడ్ అన్ని గ్రూప్స్ రెడ్ కలర్లోనే ఉంటాయి. అలా అని మనం ఎప్పుడైనా రక్తం తక్కువ పడ్డప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించుకోడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ బ్లడ్ కనబడుతున్న రంగు కాకుండా లోపల ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ సేమ్ గ్రూప్ వీళ్ళు ఎక్కించుకుంటేనే వీళ్ళకి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి నుంచి ఎలా బయటపడతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్గు అనేటువంటిది ఒకటి ఉంటుంది వాస్తులో. ఆ వర్గు శాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి ఏమిటి, అసలు మీరు ఏ టైంలో వివాహం చేసుకుంటే మంచిది. ఇన్ సెన్స్ ప్రతి వ్యక్తికి కూడా 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం అనేటువంటిది. ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేసుకోకుండా ఉంటే మంచిది,
ఎప్పుడు గోచారం అనుకూలంగా ఉంది, నాట్ ఓన్లీ వివాహమే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, అదేవిధంగా ఏదైనా కొత్తగా మీరు ప్రయత్నాలు చేసేవి ఏవైనా సరే సక్సెస్ అవ్వాలన్నా, లేదా ఇక్కడ కొంతమందికి చూడండి, ఇక్కడ ఉద్యోగం ఇక్కడ చేయనా, విదేశాలకు వెళ్ళినా అని సంశయిస్తుంటారు. వాళ్ళకి విదేశాల్లో ధనయోగం, విదేశాల్లో ఉద్యోగ యోగం ఉంటే మీ జన్మజాతకంలో 10వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కలయికలు ఉంటాయి, విదేశీ యోగాలు ఉంటాయి. అప్పుడు మీరు ఇక్కడ కంటే విదేశాలకు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా కొంతమందికి వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా అని సంశయిస్తూ ఉంటారు. ఆ రకంగా మీ జన్మజాతకంలో వ్యాపారం ఉందనుకోండి, ఎంత ఉద్యోగం చేసినా అంతగా ఎదుగుదల ఉండదు. అప్పుడు మీరు వ్యాపారం ద్వారా యోగిస్తుంది, ఏ సమయంలో వ్యాపారం చేయాలి, కేవలం వ్యాపార యోగం ఉంటే సరిపోదు. ఏ సమయం మీరు 20వ ఏట చేస్తారా, 25వ ఏట చేస్తారా, 30, 35, లేదా కొంతమందికి ఇప్పుడు చూడండి కేఎఫ్సి అధినేత ఉన్నాడు, ఆయనకి 60-70 ఏళ్ళ వయసులో వచ్చింది అతనికి వ్యాపార యోగాలు అనేవి. అలా ఎప్పుడు ఉన్నాయనేటువంటి తెలియాలి. మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇలా 1-2 కాదు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అని ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సంశయం వస్తుంది, ఏమండి మరి ఇవన్నీ నా జన్మజాతకంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, ఉగాది రాగానే సంవత్సర ఫలితాలని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ మన యొక్క లైఫ్ అనేటువంటిది 2 విధాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన నిర్ణయాలు, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు ఒకటైతే, మన నిర్ణయాలతోని, ప్రయత్నాలతోని, ఆలోచనతో సంబంధం లేకుండా వాతావరణము, టైము, అదేవిధంగా కొన్ని బయట ఉండేటువంటి కొన్ని క్యాలిక్యులేషన్స్. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాల్సినటువంటి ఒక ప్రయాణం ఉదయం 6 గంటలప్పుడు మీరు కారు వేసుకొని లేదా బైక్ వేసుకొని వెళ్తే ఒక 30 నిమిషాల్లో వెళ్ళే వ్యక్తి, అదే మీరు మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి సమయంలో ఒక 9 గంటల ప్రాంతంలో, 10 గంటల ప్రాంతంలో వెళ్తే అదే 30 నిమిషాల ప్రయాణం కాస్త గంట పట్టొచ్చు, గంటన్నర పట్టొచ్చు. అదే బైక్ కదండి, మీరే నడుపుతున్నారు, మీ యొక్క వెహికలే, కానీ ఎందుకు లేట్ అవుతుంది? బికాజ్ ఆఫ్ మీ చేతుల్లో లేదు ట్రాఫిక్ అనేది. మీ చేతుల్లో కేవలం నడపడం మాత్రమే ఉంది. ట్రాఫిక్ జామ్ అయితే మీరు ఉదయం 6 గంటలకు వెళ్ళినంత 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళలేరు, 20 కిలోమీటర్ల స్పీడ్లో మాత్రం వెళ్ళగలుగుతారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ బయట ఉన్న ట్రాఫిక్ అలా ఉంది. లేదా బయట బాగా వర్షం పడుతుంది, లేదా బయట ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్కి బయట మార్కెట్ లేదు, అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు ఇబ్బందిని ఇస్తుంది. ఎందుకు? బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉన్నటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి కండిషన్ మీకు మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ కాని సమయంలో మీరు క్యాల్కులేషన్స్ తప్పుతాయి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఒక యోగం ఉంది, కానీ బయట ఉన్నటువంటి గోచారం దానికి సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు మీరు చేసేటువంటి పని దానికి కనెక్ట్ అవ్వదు. అది బాగుందో లేదో చెప్పేదే ఈ గోచార ఫలితాలు. అంటే ఇప్పుడు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఈ విషయంలో ఇవి అందిపుచ్చుకోండి, ఈ విషయంలో ఈ బయట గోచారం ఇలా ఉంది అంటే ఈ సమయంలో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి మీరు వెళ్ళగలుగుతారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో, ఈ సమయంలోనే మీకు ఫ్లైట్ టైంకి ఉంది, ఇప్పుడు వెళ్తే మీరు ఫ్లైట్ అందుకోగలుగుతారని ఎలా ఉంటుందో, ఈ సమయంలో మార్కెట్ ఇది డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఎలా ఉంటుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచార ఫలితాలు కూడా అంతే అని మీకు అర్థమైపోతే ఆస్ట్రాలజీ ఎందుకు చూపించుకుంటున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీరు తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.